అతని గురించి మాకు గిల్లీ సినిమా కన్నా ముందే తెలుసు. సంక్రాంతి అల్లుడు అని చెప్పి అట్లాంటి వెరైటీ సినిమాలు వచ్చే తమిళ డబ్బింగ్వి. అప్పుడప్పుడు మన పవన్ కళ్యాణ్ చేసిన సుస్వాగతం సినిమాకి ఒరిజినల్ లవ్ టుడే అని కూడా వచ్చింది. దాన్ని సుస్వాగతాన్ని పోల్చినప్పుడు వాళ్ళు తమిళియన్స్ వచ్చేసరికి అది దాన్ని బాగా సెలబ్రేట్ చేస్తారు. కానీ నిజం చెప్తే పవన్ కళ్యాణ్ చాలా బాగా చేసినట్టు అనిపిస్తుంది. మనకు ఆ ఎఫెక్ట్ కూడా కలుగుతుంది. అది మన ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారో అన్న దాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు మనం గోట్ని రివ్యూ చేస్తాం తెలుగు ఆడియన్స్ కోసం కానీ తమిళ ఆడియన్స్ కోసం కాదు. చెప్తాను లాంగ్వేజ్ తెలుగు మీకు తెలుస్తూనే ఉంది కదా. సో విజయ్ గురించి మాట్లాడాలి అంటే అతను అద్భుతమైన యాక్టర్ కాదు. కాకపోతే తమిళ్ ఆడియన్స్కి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి సర్టెన్ ఏజ్ గ్రూప్ అండ్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చి ఏ విధంగా తన మార్కెట్ని విస్తరించుకుంటూ వచ్చాడో విస్ఫోటనంలాగా పేలాడు అన్నది అతన్ని బాగా విజయవంతమైన నటుడుగా కాదు విజయవంతమైన స్టార్గా నిలబెట్టింది. అదే సందర్భంలో 2010 తర్వాత రజనీకాంత్ మార్కెట్ పడిపోవడం, కొంతగా స్టార్డం పడిపోవడం, సినిమాలన్నీ అతని స్థాయికి తగినట్టుగా రాకపోవడం, అది కూడా అతనికి బాగా అడ్వాంటేజ్ అయింది. అజిత్ లాంటి వాళ్ళు, సూర్య లాంటి వాళ్ళు మధ్యలో కాస్త పోటీకి వచ్చినా సరే సూర్య మార్కెట్ కూడా 2015 నుంచి చాలా వరకు పడిపోవడం తెలుగులో. దీనివల్ల ఏమైంది అంటే ఫెయిల్యూర్స్ వల్ల వాటి వల్ల విజయ్ అన్నవాడే అక్కడ ప్రస్తుతం అల్టిమేట్ స్టార్గా వెలుగుతున్నాడు తమిళ్లో. మధ్యలో రజనీకాంత్ మెరుపులు మెరిపించినా సరే ప్రస్తుతానికి తమిళ్లో స్టార్ అనగానే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ అనగానే విజయ్. అతని మీద ఎంత పెట్టుబడి పెట్టేది కానీ రెడీ అయిపోతున్నారు. కాకపోతే అతను తెలుగులో మార్కెట్ పెరుగుతూ వస్తుంది అన్నమాట ఎంత నిజమో, తెలుగులో మార్కెట్ పెరుగుతున్న దాని వెనకాల వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది కూడా అంతే నిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వచ్చిన సినిమా లియో తీసుకున్నాం అనుకోండి, అది లోకేష్ కనకరాజు యూనివర్స్లో భాగం కాబట్టి అంత క్రేజ్ వచ్చింది, విపరీతమైన బుకింగ్స్ వచ్చినాయి, ఓపెనింగ్స్లో బ్రహ్మాండంగా బద్దలైపోయిన బాక్సులు బద్దలయ్యే రేంజ్లో వచ్చినాయి. కానీ సినిమా చూసాం కదా, లియో కాదు అది పిల్లిపిల్ల. తర్వాత అంతకుముందు మన వంశీ పైడిపల్లిను దిల్ రాజు చేసిన సినిమా, దాన్ని మన వాళ్ళేమో డైలీ సీరియల్ లాగా ఉంది అది ఇది అంటే అంత ఈజీ కాదు బ్రదర్ అంటూ మనకి వంశీ పైడిపల్లి సమర్థించుకున్నాడు. బట్ తమిళ్లో బాగా ఆడేసింది విజయ్ కొన్న క్రేజ్ వల్ల. సో ఇక్కడ మార్కెట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే దిల్ రాజు ప్లస్ వంశీ పైడిపల్లి అనుకోవచ్చు. అంతకుముందు వచ్చేసరికి నెల్సన్ దిలీప్ కుమార్, అతని సినిమాలు కొలమావు కోకిల లాంటి మన వైపు కూడా బాగా కల్ట్ ఫేవరెట్స్ కావడంతో అతని మీద ఇంట్రెస్ట్ చూశారు. అంతకుముందు కూడా లోకేష్ కనకరాజుతో మాస్టర్ అనే సినిమా చేశాడు. అట్లా ఆ డైరెక్టర్స్ వల్ల వాటి వల్ల క్రేజ్ వస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు ఈ సినిమాకి మటుకు గోట్ అనే మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే దానికి కంప్లీట్గా విజయ్ భుజస్కంధాల మీదే ఉంది. సినిమా ఆడింది అంటే విజయే కారణం, సినిమా పోయింది అన్న విజయే కారణం. ఎందుకో తెలుసా, దీని దర్శకుడు వెంకట్ ప్రభు. అతను అంతకుముందు కస్టడీ లాంటి కళాఖండాన్ని ఇచ్చి నాగ చైతన్య కెరీర్ని డోలాయమానంలో పడేశాడు. తర్వాత మళ్ళీ సినిమా రాలేదు కదా. సో రైట్, అది విషయం. సో ఇప్పుడు ఈ గోట్ అనే సినిమా ఎట్లా ఉంది అంటే ఇటు ఒక స్పై థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. స్పై థ్రిల్లర్స్ అని మనకి ఎట్లా ఉంటాయి, అదే టెంప్లెట్లో బ్రహ్మాండంగా చాలా చక్కగా ఒక్కోదాన్ని మనం గెస్ట్ చేసే విధంగానే చెప్పుకుంటూ వచ్చాడు. ఎట్లా ఉంటుందంటే సినిమా స్టార్ట్ కావడం మంచి యాక్షన్ సీన్తో స్టార్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు చూడగానే యాక్షన్ సీన్ ప్రొలాంగ్ చేశాడని చెప్పి మనకు అర్థమైపోయి బోర్ కొట్టేస్తుంది. హీరో ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు, అది కాస్త ఫిక్షనల్ ఏజెన్సీ అవుతుంది. మళ్ళీ ఒరిజినల్ ఏజెన్సీ మీరు చెప్పకూడదు ప్రతిసారి. మారుద్దాం సరదాగా అని చెప్పి SATS ఒకటి పెట్టారు. అదేంటో మీరు తర్వాత వికీపీడియాలో చెక్ చేయడం దొరుకుతుంది. సో నేను చెప్పాలని పని లేదు. సో ఏమవుతుందంటే అలాంటి దాంట్లో పనిచేస్తుంటాడు, డబల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. పైకి చేసే వృత్తి ఏమో భార్య పిల్లలు తెలిసేటగా ఒక రకంగా ఉంటుంది, తర్వాత అతను యాక్చువల్గా లోపల చేసే ఉద్యోగం ఇంకో రకంగా ఉంటుంది. సో ఆ ఆపరేషన్లో భాగంగా మొదటి ఆపరేషన్ కింద ఒక చేస్తాడు అతని స్నేహితుడు. వాళ్ళు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, వాళ్ళకు ఉండే ఒక రకమైన స్వాగరు స్టైలు, వీటి వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు అక్షింతలలో పడుతుంటాయి. ఇవన్నీ మన సినిమాల్లో హీరోలకు కామనే కాబట్టి మనం దాన్ని భరిస్తాం కాసేపు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే బ్యాంకాక్లో వస్తుంది. బ్యాంకాక్లో ఆపరేషన్ అనగానే మనందరికీ తెలిసిందే కదా, బ్యాంకాక్ ఈజ్ కొంతమంది పుణ్యక్షేత్రం. సో భార్యకు అనుమానం వస్తుంది, ఇతను ఏమన్నా డబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడా లేకపోతే వేరే ఏమన్నా కనెక్షన్ పెట్టుకున్నాడా అని చెప్పి. అందుకని ఆ భావన రాకుండా ఉండడం కోసం భార్యని, అతని కొడుకుని 5 ఏళ్ల కొడుకుని కూడా తీసుకుని అతను బ్యాంకాక్ వెళ్తాడు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాడు. అదే సందర్భంలో అతని భార్య గర్భిణీగా ఉంటుంది. ఆ సందర్భంలో ఏమవుతుందంటే వాళ్ళ మీద ఒక అటాక్ జరుగుతుంది. ఆ అటాక్లో అతని కొడుకుని కాస్త చంపేస్తారు. భార్య కాస్త బాగా గాయపడి బిడ్డను ప్రసవిస్తుంది, షాక్లో ఉంటుంది. కొడుకు చచ్చిపోవడం వల్ల ఏమవుతుందంటే భార్య భర్తతో మాట్లాడటం మానేస్తుంది. ఈ షాక్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల మన హీరో ఏం చేస్తాడంటే ఈ ఉద్యోగానికి కాస్త రాజీనామా చేసేసి మన ఎంబసీలో వర్క్ చేస్తూ ఉంటాడు, రాయబార కార్యాలయాల్లో వాటిలో పనిచేస్తుంటాడు. ఓ 15 సంవత్సరాలు నడుస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇతన్ని వీళ్ళ పాస్ట్ మాస్టర్ ఉంటాడు కదా, వీళ్ళందరినీ మేనేజ్ చేసే హెడ్, వీళ్ళకి డిపార్ట్మెంట్ హెడ్, అతను మాస్కోలో ఎంబసీకి వెళ్ళి అక్కడ కొత్తగా వస్తున్న ఏజెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఏమని చెప్పి అడుగుతాడు. అడిగితే అతనికి ఇష్టం లేకపోయినా సరే వెళ్తాడు. ఇవన్నీ మన చాలా సినిమాల్లో ఉండే ట్రైట్సే. హీరోకి ఇష్టం లేకపోవడం, బలవంత మిషన్ మీద పంపించడం, ఇవన్నీ ఎక్కడా మార్పు అంటే ఏం లేదు. వెళ్ళిన తర్వాత మనకు పెద్ద షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటో అందరూ చెప్పేశారు, వికీపీడియాలో మొత్తం స్టోరీనే పెట్టేశాడు కాబట్టి నేను చెప్పిన పెద్ద ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్పాయిలర్. ఇది చెప్పినా మీకు స్పాయిల్ ఏం కాదు. అతను కొడుకే అతనికి కనిపిస్తాడు. అక్కడ కనిపిస్తే అతను కాస్త కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాడు. కానీ కొడుకు వచ్చిన దగ్గర నుంచి అతని కష్టాలు రెట్టిపోతాయి. అందరితోనూ అతనికి సంబంధించిన వాళ్ళు, అతని వర్క్ రిలేటెడ్గా ఉండేవాళ్ళు చాలామంది మిస్టీరియస్గా మరణిస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు చంపేస్తున్నాడు, ఎవరు చంపేస్తున్నారు అన్నదాన్ని తండ్రి కొడుకులు ఛేదిస్తారా,
లేకపోతే తండ్రి మీద పగతో వచ్చాడు ఆ కొడుకు, ఏం చేశాడు అన్నది మొత్తం మనకి సినిమాలో పాయింట్. కరెక్ట్గా 10 నిమిషాలు మనం ఇట్లాంటి స్పై థ్రిల్లర్లు, ఎస్పెషల్లీ తమిళ్ మసాలా సినిమాలు మనం చూసామంటే ఏం ట్విస్ట్లు ఇట్లా జరిగిపోతున్నాయో మనకు అర్థమైపోతుంది. కనుక దాని గురించి మాట్లాడద్దు. సినిమాలో హైలైట్ విజయ్ అంటారా? విజయ్ మన వైపు అంత పెద్ద స్టార్ ఏం కాదు. అతని ఓవర్ యాక్షన్ని విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. పైగా మన వైపు వచ్చి సినిమాను ప్రమోట్ చేయడం అనే కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకోసమే ఆ మాటను తగ్గించేందుకు కానీ మన ప్రభాస్ సలార్ సినిమాని హైదరాబాద్లో ప్రేక్షకులతో పాటు కూర్చొని మాస్ సినిమాను మాస్ థియేటర్లు ఎంజాయ్ చేశాడు అన్న మాట వచ్చింది. అది ఎంతవరకు నిజమన్న దాన్ని పక్కన పెట్టేస్తే దే ట్రై టు గెట్ సమ్ ట్రాక్షన్ ఇన్ తెలుగు మీడియా అండ్ తెలుగు ఆడియన్స్. బట్ అది కలిసి వస్తుందని చెప్పేందుకు ఏమీ లేదు. కాకపోతే తమిళ వాళ్ళకి నచ్చేటట్టుగా, అతనికి ఫ్యాన్స్కి నచ్చేటట్టుగా, అతనికి కావాల్సిన మంచి డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి. యంగ్ విజయ్గా చూపించిన ఆ విఎఫ్ఎక్స్ తీసుకొచ్చిన డీఏజింగ్ టెక్నాలజీ అన్నది మొదటి 10 నిమిషాలు కాస్త ఆటగా అనిపించినా సినిమా చూస్తుంటే ఫ్లోలో కలిసిపోయింది తప్పిస్తే మనకి ఎక్కడ పంట కింద రాయబడ్డట్టు ఉండదు. పెద్ద వయసు విజయ్ అన్నది ఇప్పుడు అతని ఏజ్కు తగ్గట్టుగానే ఉంది. అతని నడక, హావభావాలు మొత్తం పర్ఫెక్ట్గా పాత్ర, బాడీ లాంగ్వేజ్ సరిపోయినాయి. వంక పెట్టేందుకు లేదు. ఎందుకు అంటే అతని స్టైల్ ఇదే అని మనకు తెలుసు కాబట్టి. బట్ పాత్రకి తగ్గట్టుగా ఆహార్యాన్ని వాటిని ఉంచుకున్నాడు. ఆ స్టైల్ అండ్ స్వాగర్ చూపించాడు కాబట్టి ప్రేక్షకులకి, అంటే ఎస్పెషల్ అతని ఫ్యాన్స్ బాగా నచ్చుతుంది. ఇంకా స్నేహ తర్వాత మన గుంటూరు కారంలో ఆట వెలుపుగా అయిపోయిన మన మీనాక్షి చౌదరి, ఆటలో అరటి పండ్లాగా అయిపోయిన మీనాక్షి చౌదరి, ఈ ఇద్దరు హీరోయిన్ల గురించి చెప్పుకునేందుకు ఏం లేదు. వాళ్ళ పాత్రలు చాలా చిన్నవిగా ఉంటాయి. జస్ట్ ఉన్నాయని చెప్పుకునేందుకు. ఇంకా ప్రధానంగా కథలో వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రశాంత్ ఒకడు, తర్వాత ప్రభుదేవ మీద ఒక 2-3 ట్విస్టులు వస్తాయి. ఇవన్నీ మనం అందరం గెస్ చేసేసేవే. వాళ్ళ మొహాలు, హావభావాలు కనిపిస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. వీళ్ళ నటన కూడా పెద్ద చెప్పుకోదగ్గట్టుగా ఏమి ఉండదు. బట్ సినిమాకి తగినట్టుగా, యాక్షన్ సీన్లు తగినట్టుగా నడుస్తుంది. వీలైనంత వరకు యాక్షన్ సీన్స్తో సినిమా మేనేజ్ చేయాలనుకున్నారు. బట్ యాక్షన్ సీన్సే మనకు బోర్ కొడతాయి. డ్రామా మధ్యలో వచ్చే పాయింట్స్, విజయ్కి వచ్చే 1-2 ఎమోషనల్ సన్నివేశాలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. బట్ దట్ ఈ నాట్ ఎ గ్రేట్ థింగ్. ఇంకా తీసేస్తే ఎడిటింగ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఎవరు చేశారంటే వెంకట్రాజన్ అనే అతను చేశాడు. అతను పాపం డైరెక్టర్ మాయలో పడిపోయి సన్నివేశాన్ని బాగా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కనీసం ఒక అరగంట సినిమాని చాప్ చేస్తే మన తెలుగు వైపు వచ్చి నష్టమేం లేదు. బట్ తమిళ్లో అయితే దట్ కెన్ బి మేనేజబుల్ బికాస్ దర్ ఫ్యాన్స్ వాంట్ టు సీ దళపతి విజయ్. తర్వాత సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్ సునూని అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ విఎఫ్ఎక్స్ని వాటిని క్యాప్చర్ చేయడం కానీ, ఆ మోషన్స్, హీరో యొక్క యాక్షన్ మూమెంట్స్ని వాటిని క్యాప్చర్ చేయడం కానీ, హీరోని వీలైనంత లుక్కబుల్గా, చూడబుల్గా చూపించడం కానీ మనకి బాగా చేశాడు. అట్లాగే విజువల్స్ కూడా బాగున్నాయి. మంచి వైబ్రెంట్గా ఉండి రిచ్ విజువల్స్ ఉన్నాయి. మనకు తెలుస్తుంది అనమాట మంచి క్వాలిటీగా తీశారు సినిమాని చెప్పి. తర్వాత వెంకట్ ప్రభు, ఎడిల్ అరసు, గుణశేఖరన్, కే చంద్రు నలుగురు కలిసి స్క్రీన్ ప్లే రాశారు. మీకు తెలుసు కదా, టూ మనీ కుక్స్ స్పాయిల్ ది, అదే విషయం. పెద్దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా బాగున్నాయి అంటే చూడొచ్చా అంటే ఒక్కసారి ఎట్లా సరదాగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ 400-500 పెట్టి వెళ్తున్నాం కదా మనం. అందుకని కొంచెం సినిమా ఇంకొంచెం బాగుంటే బాగుంటుందని మనం ఆశించడంలో తప్పలేదు. సో వీకెండ్ టైం పాస్ కావట్లేదు, నాకు సినిమా చూడటం అలవాటు అనుకుంటే వెళ్ళొచ్చు. అదర్వైజ్ మన తెలుగు ప్రేక్షకులు అయితే ఓటీటీ దాకా వెయిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ 3TV. మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు అర్థమవుతుందా?